తక్కువకి 80 పనులు చేయించారు. పనులు చేపిలే, పనులకి టెండర్ వేసి ఆ బడ్జెట్ అలా కట్ చేసి డబ్బులు లాగేశారు. ఫైనల్ గా అయింది, ఒక్క పని లేదు. మీకు తెలుసో లేదో ఈ డబ్బులన్నీ ఎవరివి? దగ్గర 40 లక్షలు, దగ్గర 40 లక్షలు పని లేకుండా, పని చేయకుండా ఆరాంగా తెలుగుదేశం పాలక మండలి వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కలిసి చేసిన పెద్ద స్కామ్ ఈనాడులో ఉంది చూడండి. రెండోది, కంప్యూటర్లు కొన్నారు, బాగుంది, కంప్యూటర్లకు బిల్లు పెట్టారు, కంప్యూటర్లు తెచ్చుకున్నారంట, డబ్బులు కూడా తీసేసుకున్నారు కొన్ని లక్షల రూపాయలు. తర్వాత కమిషనర్ గారు మారిన తర్వాత వెళ్ళి చూస్తే కంప్యూటర్లు ఎవరంటే కంప్యూటర్లు ఎవరున్నాయి సార్, ఎవరు కొన్నారు సార్ అంటే, మరి బిల్లులో ఉంది కదా అంటే నవ్వుతున్నారు. అంటే కంప్యూటర్లో కూడా కొన్ని లక్షల స్కామ్. హౌసింగ్ బోర్డులో గ్రావెల్ రోడ్ వేస్తానని వాడి కాంట్రాక్టర్ని పిలిచారు, బడ్జెట్ అలాట్ చేశారు, బిల్స్ వచ్చేసాయి, బిల్స్ తీసేసుకున్నారు కొన్ని లక్షల రూపాయలు. ఇప్పుడు వెళ్ళి హౌసింగ్ బోర్డు కాలనీ చూడండి, గ్రావెల్ రోడ్ ఉందానా? హౌసింగ్ బోర్డు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కోకిల రమణారెడ్డి అనే వాళ్ళు. గ్రావెల్ రోడ్ లేదు, రోడ్డే లేదు. అదొక స్కామ్. ఇంకొక సూపర్ స్కామ్ చెప్తాను వినండి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కడ చేస్తారన్నా? పిహెచ్సిలో చేస్తారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలు చేస్తారు. ఫ్రీయే కదా, ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఆ రోజు పండ్లు పొలాలు ఇచ్చి తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చి ఆ మహిళకో ఆ పురుషునికో ఇస్తారు. ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో 5 లక్షల బిల్లు కొట్టేశారు. 5 లక్షలు ఎవరికి తెలుసా? మనుషులకి కాదు, కుక్కలకి కుటుంబ నియంత్రణలో చేపిస్తానని చెప్పి 5 లక్షల స్కామ్ చేశారు. దీనికి ఇంకా ఘోరమైన విషయం ఏంటి తెలుసా? హ్యూమన్స్ ఫర్ డాగ్స్ అని ఒక ఏజెన్సీ ఉంది, అది ఢిల్లీలో ఉంటది. దాని అధ్యక్షురాలు ఎవరు తెలుసా? స్వయానా మన ఇందిరాగాంధీ గారి కోడలు మేనకా గాంధీ, సోనియా గాంధీ గారి తోటి కోడలు. ఆవిడ ఫోన్ చేసింది కమిషనర్కి, ఎవడురా నాయనా నువ్వు కుటుంబ నియంత్రణ అని చెప్పి 5 లక్షల బిల్లేసి స్ట్రీట్ డాగ్స్ కి నువ్వు ఇచ్చేపించావని చెప్పి. అంటే అంత ఫేమస్ అయిపోయింది ఈ మున్సిపాలిటీ వల్ల, ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. మన నందికొట్కూరు ఇంకా ఫేమస్ అయింది తెలుసా మీకు? ఎందుకు ఫేమస్ అయింది? ఈ పొలాల మీద రైతుల వల్ల, స్టూడెంట్స్ వల్ల కాదు. ఇగో ఆ పక్కన రోడ్లోనే, మెయిన్ రోడ్డు మీద డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలుగుదేశం హయాంలోనే. ఎన్ని రోజులు అయిందన్నా? 6 నెలలు 7 నెలలు అయింది. మన పోలీసులకు తెలియకుండా తెలంగాణ పోలీసులు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మన పోలీసులు ఎంటర్ కానివ్వకుండా చేశారు. ఎందుకంటే మన పోలీసులు ఎంటర్ అయితే అది ఎక్కడ తారుమారైపోతుంది. అది జరిగింది. మున్సిపాలిటీలో చూసుకుంటే ఇంకా ఘోరమైన 2 కౌన్సిలర్లు. ఈ అకౌంటెంట్ ఒక అతను మున్సిపాలిటీలో ఈ లంచాలకి లొంగట్లేదు, ఈ లంచాలు జరగనీయకుండా చూస్తున్నాడని తెలిసి వాడిని లాక్ చేసి పెట్టారు. అకౌంటెంట్ రూమే లాక్ చేశారంట. ఇది ఎంత ఘోరమైన విషయం! ఇది క్రిమినల్, ఇది క్రైమ్. ఇది ఎప్పుడు కూడాను మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రతిరోజు కలెక్టర్కి విన్నపం పెట్టుకోవడం, బాబు నేను ఈ అవినీతి చూడలేకపోతున్నాను, నన్ను తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయండి, అమ్మా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇక్కడ పనిచేయలేదు. ఇది నిజమో కాదు అడగండి కమిషనర్ గారిని వెళ్ళి. ప్రతిరోజు సాయంత్రం పూట మనీ కలెక్షన్ మున్సిపాలిటీలో ఒక సెగ్మెంట్ ఏమో ఎమ్మెల్యే గారికి, ఒక సెగ్మెంట్ ఏమో హైదరాబాద్కి. ఇది అవునో కాదో కనుక్కోండి. నేను ఇదే విషయం మీద ఒక నెల క్రితము మున్సిపాలిటీ ముందు మా అందరం వైఎస్ఆర్సీపీ వాళ్ళందరం ధర్నా చేస్తే ఇప్పటి వరకు వాళ్ళలో చలనం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేరం ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, భయపడడం లేదు. ఇప్పుడు నన్ను కూడా చాలా ఇన్సల్ట్ చేశారు. ఆ ఇంజక్షన్ డాక్టరు కోట్లు సంపాదించాడు, వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు అని. అవును, నేను సంపాదించాను. నా జీవితంలో నేను సంపాదించినంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? నందికొట్కూరు ప్రజలకు పెట్టాను, నందికొట్కూరు నియోజకవర్గంలో పెట్టాను. ఆ డబ్బులు ప్లస్ నేను ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా కొన్ని డబ్బులు వచ్చి విలాసవంతమైన జీవితము నేను గడపడానికి నాకు ఆస్కారం ఉంది. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఓడిపోయాను, అయినా మిమ్మల్ని వదిలేనా? అయినా నందికొట్కూరు ప్రజల నుంచి దూరం అయ్యానా? అయినా మిమ్మల్ని నిరాశపరిచానా? నేను మీతోనే ఉంటా. మీ అందరి ప్రేమ నాకు కావాలి. నేను చచ్చే వరకు ఇక్కడే ఉంటా. నేను డాక్టర్గా అనే కంటే నేను నందికొట్కూరు ప్రజలతో పాటు వాళ్లలో ఒకటిగా ఉండడాన్ని ఇష్టపడతా. ఇది నా ఇది నేను ఇంకా ఖర్చు పెడతాను, నా దగ్గర ఉన్నదంతా పెడతాను. కానీ ఒకటే, నందికొట్కూరు ప్రజలు మంచిగా అవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజులు అవ్వాలి. ప్రతి కార్యకర్తలో ఆ చొక్కా ఎగరేసుకుని, కాళ్ళర్ ఎగరేసుకుని
తిరిగే పరిస్థితి వచ్చే వరకు నేను నందికొట్కూరులో ఉంటాను, మీతో పాటు ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను కానీ ఎమ్మెల్యే అవ్వడానికి రాలే. ఎందుకంటే రాజకీయాల్లో ఉండడం అన్నది అది ఒక జాబ్, రాజకీయంలో ఉండడం అన్నది ఒక సంతృప్తి, రాజకీయంలో ఉండడం అన్నది ఒక ఆనందం. దానికోసం వచ్చాను కానీ ఎమ్మెల్యే పోస్టుల గురించి రాలేదు. అర్థమైంది? ఏదో ఒక విధంగా నందికొట్కూరు నియోజకవర్గానికి, నందికొట్కూరు పేద రైతులకి, విద్యార్థులకి, మరి మహిళలకు అందరికి కూడా మంచి చేయాలన్నది నా ఉద్దేశం. మరి మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? గిత్తా జయసూర్య గారు చాలా చోట్ల, చాలా వ్యక్తులతో, చాలా ప్రదేశాలతో ఒకటే చెప్తున్నాడు, నా జీవితంలో నాకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం రాదు, దీనికంటే పెద్ద పోస్టు రాదు, నెక్స్ట్ ఎమ్మెల్యే నేను కాను, నాకు రాజకీయము ప్రజలు అనవసరం, నేను దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, తప్పకుండా నేను నా పిల్లలు సెటిల్ అవ్వాలి, నేను కొన్ని ఆస్తులు చేసుకోవాలి అని చాలా మందితో ఆయనే అన్నాడు. ఆయన్నే అడగండి విలేకరులు వెళ్ళి, సార్ ఈ మాట అన్నారా అని. తప్పకుండా అదే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసాం షాదీఖానా గురించి, ఈ మున్సిపాలిటీ అవినీతి గురించి, ఎప్పుడు రెస్పాండే కాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి? బాబు నేను ఇంతే, నేను ఇట్లా ఉన్నాడు. నేను ఇంకొక న్యూస్ విన్నాను, ఎన్టీవీలో ఒక రీల్ వచ్చింది. న్యూస్ ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక శాసనసభ్యుడు ఆత్మకూరు లాడ్జీలో పట్టుబడ్డాడు. పట్టుబడగానే పోలీసులు హుటాహుటిన వచ్చి దుప్పటి కప్పి కారులో వేసుకొని వెళ్లిపోయారు. తర్వాత జర్నలిస్టులు సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే అది ఈయన వెళ్లే లోపల అరేంజ్ చేశాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, మీకు తెలుసానా? మీకు తెలుసా అన్నా? మీకు తెలుసా? ఇది అనా మనని పరిపాలించే శాసనసభ్యుడి యొక్క పరిస్థితి. అంటే మనం ఎక్కడున్నాం? 2026లో ఇంత అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే, అరే సార్ నాకు చిన్న ఈ కాలువ పని చేయండి సార్, కొంచెము నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, మురుగు నీళ్ళు అంటే, సరే ఒక 10,000 జీపే కొట్టంటాడు. జీపే కొడితే పని చేపిస్తా, లేదు పని అయిపోయినాక ఇంకా నువ్వు జీపే కొట్టలేదు. ఇదా ఎమ్మెల్యే అంటే? ఎంత పెద్ద వృత్తి, ఎంత పెద్ద పోస్టు, ఎంత అధికారం ఉన్న పోస్టు, ఎంత మర్యాద ఉన్న పోస్టు. ఇటువంటి వాళ్ళనన్నా మనం ఎన్నుకునేది. ఈ రోజు ఏం జరుగుతుందో తెలుగుదేశం లీడర్లు వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటది. రియల్ గా తెలుగుదేశం లీడర్లు కాబట్టి ఆయన గురించి సపోర్ట్ చేస్తారు. మనసులో ఏముంది అందరికీ తెలుసు. ఇట్లాంటి తప్పు చేయొద్దనా? నందికొట్కూరు డెవలప్ అవ్వాలంటే తప్పకుండా ఒక మంచి, ఒక ఎడ్యుకేటెడ్, ఒక కమిటెడ్ లీడర్ అవసరము మనకి నందికొట్కూరులో. అది ఎవరో మీరే నిర్ణయించుకోండి. నేను ఒకటే చెప్తున్నా, సిద్ధార్థ రెడ్డి అన్నాడు, సిద్ధార్థ రెడ్డి ఒకటే చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి చాలా 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 ముఖ్యం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతని చూపించే ఎలక్షన్స్ ఇవి. గ్రామాల్లో, మున్సిపాలిటీలో, వార్డుల్లో, ప్రతి చోట తప్పకుండా మనము కదం తొక్కాలి. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఇంతకు ముందు సిద్ధార్థ రెడ్డి అన్న ఒక్కడే తన భుజాల మీద ఈ ఎలక్షన్ ని మోసాడు. ఈ రోజు అతని కుడి భుజంలా డాక్టర్ దారా సుధీర్ కూడా ఉన్నాడు. మీరు 10% పని చేయండి, 90% మేము పని చేస్తాం. మీరు 10% డబ్బులు పెట్టుకోండి, 90% మేము పెట్టుకుంటాం. కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా తెలుగుదేశం గెలిచే సమస్య ఉండకూడదు. ప్రతి చోట, ప్రతి వార్డులో మన వైఎస్ఆర్సీపీ జెండా